హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం. వీడియోలో మొత్తం ట్రైన్ జర్నీ గురించి ఉంటుంది. పిల్లలు ఎట్లా ఆడుకున్నారు అమ్మమ్మ తాతతోని, ఎట్లా ఎంజాయ్ చేసిర్రు, ఎట్లా ఏడ్చిర్రు, ఏడవడం నవ్వడం ప్రతి ఒక్కటి ఎమోషన్ ఉంది దీనిలో. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, చూడండి మొత్తం వీడియో ఫుల్ లెంత్, మీకు బాగా నచ్చుతుంది కూడా. హాయ్ అప్పు, హాయ్ దద్ది పిన్ని, హాయ్ హాయ్ దద్ది అను. బాయ్ చిట్టి పిన్నా. వాళ్ళ దగ్గర కూర్చుంటారు, అసలు ట్రైన్ నా దగ్గర కూర్చుంటామన్నారు కదా. అవునా? ఎప్పుడు సమస్య సరే, ఇప్పుడు తాతయ్య ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా చెప్పుది. నీకు మరి మహాన్య అవగట్లా అమ్మమ్మ పోయిందా ఫ్రేమ్లకించి అంటే ఓ లేదు కొనిస్తే వాళ్ళని ఇష్టం. సరే, దద్ది పిన్ని ఇష్టమా నీకు చెప్పు, చిట్టి పిన్ని ఇష్టమా? నీకు మరి దద్ది ఇష్టమా? అవ్వో చక్కగా. నాకు చిట్టి పిన్ని ఇష్టం. దద్ది పిన్ని వస్తుంది వీడియో, ఎట్లా చూస్తే చిట్టి పిన్ని ఇష్టం అని చెప్పింది తాత. మండల స్టేషన్కి వచ్చేసరికి పిల్లలకు ఫుల్ చెమటలు వచ్చినాయి. ఇక ట్రైన్లోకి రాగానే ఫుల్ ఎంజాయ్ చేసి చల్లగా ఉంది అని వేసేది కదా. వచ్చినాం కదా, అందులో ఇద్దరు వండుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించినాయి కదా, ఇట్లా వండుకోగానే చెమటలు వచ్చేస్తాయి కదా, ఎటు వండుకుంటా అటు వేడికి. ఇక వీళ్ళకి రాగానే ఫుల్ చల్లగా ఉందని చెప్పేసి ఎగురుడు దుంకుడు డ్యాన్సులు చేసుడు, ఇక ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. తినుడే లేదు ఇక. ఉందా ఎక్కి నుంచి మొత్తం వాటర్ మీదనే ఉన్నారు. తాగుడు. పిల్లలు వాటర్ తాగడం మంచిదే, కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే వాటర్ ఫుల్ తాగుతారు, స్కూల్కి పోతే మాత్రం అస్సలు వాటరే తాగారు. మీ ఇంట్లో కూడా అంతేనా పిల్లలు? తాగినావు కదా. ఏం తాగుతున్నావు? తీసుకో. అట్లా మెల్లగా మస్తు టైం ఉంది మనకు, మస్తు టైం ఉంది. ఈరోజు మొత్తం అదే తాగులేదు, ఆస్వాదించాలి. టెస్ట్ తీసుకో. చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఉండే అబ్బా, ఇప్పుడైతే పరమ గాలి అయిందిగా. మొగోళ్ళు ఇంతేనేమో, ఆడవాళ్ళు కొంచెం మంచిగా ఉంటారు, సాఫ్ట్గా అంటారు. మా పిల్ల అయితే మంచిగా ఉంటుంది. ఇక వీడైతే మొత్తం ఇక గాలి వచ్చే నుంచి లైట్లు వేసాడు, చాలా వేసాడు, బంద్ చేసాడు, అదే పని మీద ఉన్నాడు. ఇక పోలీస్ వస్తాడంటే ఊకున్నాడు. అయితే తాగినాం కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మా వాళ్ళు తాగుతున్నారు ఇక మ్యాంగో జ్యూస్. ఈ కాలంలో ఇద్దరే ఉంటారు కదా, ఇక చేసుకోలేరు అన్నట్టు, ఇక కష్టం అవుతుంది కదా, ఇళ్ళ పనులు ఉంటాయి, బిజీగా వచ్చినాం కదా. మేము పొద్దున్న చేసినాము, ఎక్కడికి తీసుకొచ్చినాము అక్కడ తాగినాం. మేము ట్రైన్లో తాగుతున్నాం. తాతయ్య పాట పెడతాడట, డాన్స్ తెలుగు మా వాళ్ళు అయితే కోయిలాలో పాట పెట్టించుకున్నది. ఇక డ్యాన్స్ ఎగురుడు. పక్క ఉన్న కంపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు, బా ఎంత గాళ్ళు ఉన్నారు అసలు పిల్లలని అనుకుంటున్నారు కావచ్చు. ఇక పక్కన ఉన్న వాళ్ళు అన్నారు పోలీస్ వస్తుంటే సైలెంట్గా ఉంటారా ఉండరా అని బేరిస్తే మా వాడు ఒకసారి ఫుల్ ఏడ్చిండిగా. ఏడంగానే ఊకున్న వెంటనే మళ్ళీ ఒక 2 నిమిషాలన్నా కాలేదు, ఇక మళ్ళీ స్టార్ట్ చేసిండు ఇక దుంకుడు ఎగురుడు. ఇదే ఉన్నది. అదేమన్నా బెడ్ పరుపు అనుకుంటున్నారేమో వచ్చి, అవి ఇట్లని సోఫాలు ఎక్కున్నాయి కదా, నేను మేము కూర్చొని దుంకుడు. ముందు కూడా వెళ్ళినాము ట్రైన్లో, కాకపోతే మా వాడు అంతా హుషారు చిన్నగా ఉండే కదా, అంత హుషారు లేకుండే, తెలియలేదు. ఇప్పుడు మా మహాన్య ఇద్దరు శ్రేయాన్స్ అయితే ఇక వాడు ఎట్లా చేస్తే మా అట్లా చేస్తా అన్నట్టు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు చేసి నేర్చుకుంటారు కదా, పెద్దోళ్ళని చిన్నోళ్ళు నేర్చుకుంటారు కదా, పెద్దోళ్ళని చూసి రివర్స్ అన్నట్టు. మా ఇంట్లో చిన్నోడు ఏం చేస్తే పెద్ద పిల్ల అది చేస్తుంది. ఇప్పుడేమో స్కూల్కి పోను నేను, టీచర్ కొడుతుంది అని అలా టీచర్ మీద కంప్లైంట్ చేస్తుంది వాళ్ళ తాతకి.
ఎందుకు కొడుతుంది, నా పేరు చెప్పు, నేను వచ్చి ఇది చేస్తా, తాత పేరు చెప్పు, తాత వస్తాడు అనుకుంటూ కలిగిండ్రు. ఇక ఇద్దరు టీచర్ నన్ను కొట్టుతుంది, నన్ను తిట్టుతుంది, నేను ఏబిసి రాయకపోతే కొడుతుందట అని చెప్తుండే. ఇక అసలు చిన్నపిల్లలు అంతే, అసలు ఏం మాట్లాడతారో అర్థమే కాదు కదా. ఇప్పుడు ఒకటి మాట్లాడతారు, అప్పుడు ఒకటి మాట్లాడతారు. ఇక ప్రజెంట్ ఏం మాట్లాడుతున్నారో ఆడికి కూడా అర్థమవుతలేదు. కంప్లైంట్స్ నడుస్తుంది. కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసిండు. నేనైతే ఇంటి దగ్గర మెహందీ పెట్టుకున్న ఆకు అని మా పాపకు కూడా కావాలన్నట్టుగా తీసుకొచ్చిన. ఇక మైదాకు మా పాపకి అయితే మంచిగా రెడీ అవ్వడం అయితే ఇష్టం. ఇక మైదాకు పెట్టించుకున్నది. కానీ ఆకు మైదాకు అంటే అస్సలు నచ్చది. అదేమన్నా అంటే పెండలు ఎక్కువ ఉంది, పెండ పెడుతున్నావు అని అంటది. ఇక నేను ఆకు పెట్టుకున్నా అని చెప్పేసి అంటే నాకు వద్దు, నాకు కోని కావాలంటే కోని తీసుకొచ్చిన. అట్లనే ఇక మా వాడికి కూడా పెడతా పట్రా చేద్దానంటే ఆడైతే దూరం పోతుండే. ఆడికి అస్సలు ఇష్టం ఉండదు, చేతికి మూసిందని అనుకుంటాడు. కాకపోతే ఒక్కొక్కసారి పెట్టించుకుంటాడు వాళ్ళ అక్కతోని. అట్లా వాళ్ళు కొడతారు గుర్రు తాతనా మెత్త అన్ని ఉన్నాయిరా. దుప్పటి కళ్ళు మూయిగా ఏ కొట్టాల గుర్రు కొట్టు కళ్ళు మూసి. తాతయ్య అట్లా ఎవరు కొడతారు? తాత గోవిందా ఇక ఇప్పుడు మా తద్దు ఫోన్ వేసింది, వీడియో కాల్ మాట్లాడుతుంది. నా డ్రెస్ చూడు, కొత్త డ్రెస్ ఎట్లుంది, మంచిగా ఉంది కదా అని చెప్తుండు. తీసుకొని అన్నాడు కదా. ఇక దుప్పటి కావాలి ఆడికి, మంచిగా కప్పుకుంటాడు. ఏది కప్పుకోవాలో అర్థమవుతలేదు. ఇక ఫైనల్గా దుప్పటి కప్పేసినాం. ఇక బ్రేక్ టైం ఇది, మంచి ఆట పెట్టిరు. ఇక వీళ్ళు ఏమాడతారు, ఇక వీళ్ళకే అర్థం కాదు. ఇక సడన్గా నేనైతే ఒకసారి పెట్టేసుకున్నాను. కానీ ఇంకొకటి చేతికి అన్నం తినే చేతికి పెట్టుకోరాదు. ఇక ఆయన పెట్టండి. ఇక ఆయన చేతి కూడా ఇంత మంచి రెడ్ అయిందని చూపిస్తున్నాయి. చూడరి తిన్నారు. తినంగా గొడవ స్టార్ట్ అయింది. ఇక ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇక మా వాడు ఎట్లా వస్తున్నాడు చూడరు. నా బిడ్డనైతే ఒక్కటి కొడుతుందేమో కానీ వాడైతే 4 కొడతాడు. అసలు దానికి బలమే లేదు. వాడు ముంగట వాడు నోకెత్తే కూడా కింద పడిపోతుంది. ఊకే అదే చెప్పినా కూడా వినదు. అసలు వాడి దగ్గరికి పోయి కూర్చుంటుంది. వాడేమో తండుతాడు, కొడతాడు. ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నారు. ఇక మా ఎదురుగా ఉన్న వాళ్ళు బెదిరించి పోలీస్ ఆంటీని వీళ్ళన్నా, పోలీస్ అంకులని అదే వాళ్ళు వస్తారు కదా చెక్కింగ్కి, వాళ్ళని చూసి పిలిస్తే ఏడుసు స్టార్ట్ చేసిండు. ఇక బెదిరిస్తే ఇక ఈమెకి ఎక్కలేని ఆనందమేగా ఆయనకి ఎక్కినాయిగా పడుకుందామని చెప్పేసి మా వాళ్ళు నేనత్తా అని చెప్పేసి ఇద్దరు ఒరుకున్నారు. మధ్యాహ్నమే పడుకున్నాడు మా బుజ్జి కన్నయ్య. మేమైతే స్నాక్స్ తీసుకొచ్చుకున్నాము. స్నాక్స్ తింటారు. ఇక ఇద్దరు మా వాడైతే వన్నాడు కదా చిన్నోడు, మాదే ఉన్నది ఇక రాజ్యం. అబ్బాడు వన్నాడు ఇక నెత్తి చంపు పోయింది, లేకపోతే ఇక నెత్తి ఖరాబ్ అవుతుండే. తినని సైలెంట్గా ఉన్నది అసలు ప్రశాంతంగా. ఊకే ఇలానుడు అడు కొంచెం లేచిండు అనుకో, అబ్బా ఏం సొంపు అని అంటారు, లేకుంటేనేమో సైలెంట్ ఉంది అని అంటారు. ఇంతేనా మీ ఇంట్లో కూడా? వీళ్ళకి ఇష్టమని ఇవన్నీ తీసుకురావాల్సి వచ్చింది. ఇక మళ్ళీ ఏది లేకున్నా ఇది కావాలి అది కావాలని చెప్పేసి షేర్ అనుకో, ఇక్కడ ఏం దొరకాయి కదా. ఇక నేనైతే మా ఇంట్లో కాడ నుంచి మా ఐదాకు పట్టుకొచ్చింది ఇక మా అమ్మ కోసము. ఇంటి దగ్గర పెట్టుకున్నంత టైం లేదు. ఇక మా అమ్మ ఇప్పుడు ట్రైన్లో పెట్టుకుంటుంది. ఇక వీళ్ళేమో మా పిల్లకేమో తినత్తలేదని చెప్పేసి మా డాడేమో తీసి ఇచ్చి తినబెడుతున్నాడు. ఇక మా అమ్మ అయితే మన టోటల్గా కంప్లీట్ అయిపోయింది మైదాకు వేసి కదా. ఇక ఇంట్లోకి ఏం వస్తలేవు, వచ్చినా కూడా చిప్స్ అవి ఇవే వస్తున్నాయి. ఆ పరదేసేసినాం కదా, అవి ఏం కనబడాయి అన్నట్టుగా. వీళ్ళకి ఊకే అవే తింటే పడతలేవు ఆయిల్ ఫుడ్ అనేది అని. మా డాడీ ఏమంటాడంటే అద్దని అంటుండు. సమోసాని తినబడ్డది. మా పిల్లనేమో సమోసా కావాలా అని అడుగుతుంది. మేమైతే ఎప్పుడైనా స్టేషన్లో ట్రైన్లో కంపల్సరీ సమోసాలు తింటాము. సమోసాలు తిని మా డాడీ చూసిండు అనుకో తిడతాడని చెప్పేసి అద్దంటాడని ఇక సమోసాలు మా డాడీ వండుకున్నప్పుడు చేసినప్పుడు తిని మూత దుడుచుకొని అదంటే కూర్చుంటాం. ఇక ఎప్పట్లెక్క ఏం తెలియనట్టు. కన్నే వండుకున్నాడు, అసలే లేస్తలేడు. 8, 9 అయిపోతుంది అసలు. ఏమదే ఉంది రాజ్యం మొత్తము తాతది మన్మరాలదే. నైట్ అయిందిగా, ఇంటి నుంచి తీసుకొచ్చినాము అన్నం, పప్పు, టమాటా కర్రీ, చపాతీలు వేసుకొని వచ్చినాము. తినబెడుతున్నాను నేను వాళ్ళకి.
తిని ఇద్దరైతే కాసేపు ఆడుకున్నారు, ఇక ఆడుకొని మంచిగా వండుకున్నారు. అలాగైతే మార్నింగ్ తిరుపతికి రీచ్ అయిపోయినాము. ఇక ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడమే. బాయ్ బాయ్.